కంగ్రాచులేషన్స్ హార్దిక్, ఫస్ట్ మ్యాచ్ బోని కొట్టినావు. గది కూడా సిఎస్కే మీద. ఏ గిసు వంటివన్నీ మనకి కామనే రోహితు, గిది జస్ట్ షాంపులే. గా ధోనిపై ఫీల్ అవుతాడని మ్యాచ్ ని లాస్ట్ దాకా ఇగ్గినా, లేకుంటేనా గా 180ని 15 ఓవర్లో ఊది పడేను. ఇగో హార్దిక్ అన్నా, ఏమన్నా అందమంటే కెప్టెన్ అయిపోయినావు గానీ లేకుంటేనా. వారని ఏంది తమ్ముడు, యాపొద్దులేంది ఇంత రాన విసుకుంటున్నావు? లేకపోతే ఏంది హార్దిక్ అన్నా, కింద మీద పడి మ్యాచ్ని 1 సైడ్ చేస్తే కరెక్ట్ టైంలో 2 కాలు ఎత్తేస్తావా? అరే 3 ఓవర్లు మిగులుతాయి అనుకుంటే లాస్ట్ దాకా మ్యాచ్ పోయింది. జర్ర ఉంటే మ్యాచ్ సంకనాకిపోతుండే చూడే. గిట్టయితే రంగ శాన తిప్పలైతే చూడు. గిది బాగుందిరే తమ్ముడు, నేనేమో కావాల్సిన అవుట్ అయినట్ట చెప్తున్నావులే. గా జడ్డు గురు చూసి జిమ్ముతే నేనైనా ఏం చెప్తా? ఆయన మ్యాచ్ గెలిచినప్పుడు గిసువంటివన్నీ పట్టించుకోకూడదని నీకు ఎన్ని తూర్లు చెప్పాలా? గది సరే గాని ఒత్తే గిత్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకే రావాలా? అంతేగాని గా కానికి ఎందుకు ఇచ్చినారు? గట్ట చెప్పు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాలనే ప్రశ్నేషన్ అలా నా మీద చూపిస్తున్నావులే. గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మీద నాకేం సోకు లేదు గాని నాకు అర్థం కాదే హార్దిక్ బ్రో. నీరుడు నుంచి చూస్తున్నా ప్రతి మ్యాచ్ ని నా మీద గతే వాటేగాని మీద వాడేసి మీరు బాగా చేతులు దులుపుకుంటున్నారు. గిట్టయితే రంగ చాలా తిప్పలైతే చూడు. గట్టనే రసీదు, గట్టనే చెత్తా. నెక్స్ట్ మ్యాచ్ లో నీ వరకు బ్యాటింగ్ రాకుండా మధ్యలోనే మ్యాచ్ ని ఖతం చేసి వాడేస్తా. అన్నట్టుగా కేన్ మామకు నిజంగానే దెబ్బ దాకిందంటవా, లేకుంటే డ్రామాలు చేస్తున్నాడా? నాకెందుకో 10 కోట్ల మంచిని 2 కోట్లకే కొన్నేందుకు గిట్ట చేసినాడేమనిపిస్తుంది. వారని ఏంది హార్దిక్, నాకు పొగలువై నేను చత్తుంటే నువ్వు నీ తొక్కలో డౌట్లు. ఫస్ట్ గమ్మో ఏ నలిగానికైతే ఈ మానమూత మోగియాలా? వా ఏందే కేన్ మామ గట్టంటావు నేనేం చేసినానని? ఓ తూరిగిద్దు చూడే. ఏది పంపి నువ్వైతే ఈ నడుమ మ్యాచ్లని బాగా ఇంపాక్ట్ చేస్తున్నావు చూడే కేన్ మామ. గల్లంక 9ల మీద టెస్ట్ మ్యాచ్లో సరైన టైంలో లాస్ట్ బాల్కి గెలిపితివి. వా అంటే ఏంది? గదే మళ్ళా చెప్పేది. ఈ తూరిగా హార్దిక్ పాండ్యా నిన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిపియాలని చూస్తున్నాడు. గట్టయితే నువ్వు బిగ్గర 2-3 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడలేవు. గది నోరా ఇంకేమన్నా? ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్తేవి ఆఖరికి నా ప్లేస్కే ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి పాడైపోయా. నీ అవ్వకి ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా పనికి రాకుండా అయిపోతే. నీ అవ్వ ఆడిన ఫస్ట్ మ్యాచ్ సంకనాకిపోయింది. మా బాధతో పోల్చుకుంటే నీ బాధ ఒక బాధనకేం మామ. నీకు మ్యాచ్కు ముందర పసి పిల్లోనికి చెప్పినా కదా జడ్డు. నా టిప్స్ తీసుకరి సునాయాసంగా గెలుస్తారంటే గీడ సిఎస్కే మా దాంట్లో లొడ్డపట్టలు ఉన్నారని చెప్పి లైట్ తీసుకుంటేవి. గిప్పుడు చూడు ఏమైందో. అయినా గిప్పుడేం కొంపలే మునిగిపోయలేవు. ఈ దూరైనా నా టిప్స్ తీసుకరి భారీ మెజారిటీతో గెలిపిస్తా. నిజంగా చూడే బొమ్మ అన్ని టిప్స్ తీసుకునే బాగుండు. రాయుడో చేతులు గాలినాక ఆకులు పట్టుకుని ఏం లాభం చెప్పు? గయ్యర్రోనికి అన్ని పైసలు గాలబెట్టినదే కాక వాంతో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేకపోయి వాన్నైతే అలసిపోకుండా సాగుతున్నారు. నా టిప్స్కి ఏమో 15 నూరులు ఎనికే ఏడుతున్నారు. నీ ఏడుపు గాలాగా 15 నూరులు నేనే గాలి పెడతా గాని ఆంతలకు ఎర్రోడు అనగాకు. నాకు బింగిలెత్తే మనిషినేగా చూడు. నీ గుండు గులాబ్ జామ్ చెత్తా. ఇగో ధోని అన్న గా దూబే గాని దుబ్బేసి గా జాగలో నువ్వు వచ్చింటే మటుకు ఇంకొక 20-30 రన్స్ ఎక్కువ జప్పరితుంటివి. దెబ్బకి మ్యాచ్ ని సునాయాసంగా గెలుతుంటేం చూడే. గీడనే చూడే మనం మిస్టేక్ చేసినది కదా. నేను కూడా గదే అనుకుంటున్నాను చూడరా. నెక్స్ట్ మ్యాచ్ లో గట్టనే సప్పరిద్దాం గానీ నువ్వైతే గిదే ఊపు మీద ఉండు. ఈ మ్యాచ్ వీకిన కప్పుని ఎట్టెగరేసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వైతే బుగులేవడాకు. ఈ గొబ్బు అమ్మ మా ఢిల్లీకి లక్నోకి ఈ రోజు మ్యాచ్ ఉంది. మా ఓని గ్యాన్లు టిప్స్ కోసం ఏమన్నా నిన్ను కన్సల్ట్ అయినారా? పంతు డీలింగ్ అయిపోయింది. ఆల్రెడీ టిప్స్ పీడిఎఫ్ చేసి వాట్సాప్ లో పంపించిన.